1, 2, 3, 4, 5, 6, 7, 8. 1. First match position. Discuss that first. Zero position. Zero position. Master left. Sir big right. 7 step. This 8. Okay na? Continue. Tumalo sir. Ready? Ready? ఒకటి తొందరపడదు. ఒక స్టెప్ అయినా నీకే కాన్సంట్రేషన్ ఉండాలి. అంతే, వేరే వాళ్ళ గురించి లేదు. నువ్వు డాన్స్ నువ్వే చేయాలి. ఓకే, ఫస్ట్ మాస్టర్ని చూడాలి, సెకండ్ స్టెప్ నుంచి కరెక్ట్ రావాలి. తప్పువైనా ఏం కాదు, తప్పువే కన్ఫ్యూజ్ అయ్యి సెకండ్ స్టెప్ కూడా తప్పు చేయాలి. ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8. 2, 3. ఓకేనా? ఇట్లా చేయండి. రెడీ? రెడీయా? 1, 4. మళ్ళీ రైట్ సైడ్. రెడీ? 1, 2, 3, 4. లెఫ్ట్ సైడ్. 1, 2, 2 లెఫ్ట్ సైడ్. ఓకేనా? రెడీ? పొజిషన్. జీరో పొజిషన్. Position. Step between hands. 6, 7, 2, 3, 4. And the left side. Right side down and down. Ready? 1, 2, 3, 4. And the both hands. Ready? 3, 4, 5, 6, 7, 8. Position. First right side to left. Okay na? Ready? 1, 5. Down na. 5 is not down. Okay, 6 is in the down. Okay. 6. Okay, zero position. ఫైజీ రిథమ్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించి కొన్ని నెలలే గడుస్తున్నప్పటికీ తను జగిత్యాల్లో ఉన్నటువంటి ఏదైతే యువత మరియు విద్యార్థులకు పూర్తి డ్యాన్స్ మీద అభిమానం రావాలని, అదేవిధంగా ఎవరైతే నేర్చుకోవాలని ఉన్నా కొంచెం భయం ఉంటుంది, అంటే పేమెంట్ ఎంత వేయాల్సి వస్తుందో, వీళ్ళు ఇంత హైఫైగా పెట్టారు ఇక్కడ, సో హైదరాబాద్ రేంజ్లో ఇంత డెకరేషన్ తోటి ఇంత బాగా పెట్టినప్పుడు పేమెంట్ ఎంత అవసరం ఉంటుందో అని భయంతో ఉన్నప్పుడు ఆ టైంలో తను సందీప్ ముందుకు వచ్చి వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఒక 25 days ఫ్రీ క్యాంప్, అంటే ఎంతమంది అయినా రాలి, అంటే 100 members టార్గెట్ పెట్టుకొని ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది. సో మొదటి రోజే దాదాపు 50 మంది వచ్చారు ఇక్కడికి. సో ఈ 25 daysలో పిల్లలను కానీ యువతను కానీ పర్ఫెక్ట్ చేసి డ్యాన్స్లో సో బేసిక్స్ అన్నీ నేర్పితే రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఇచ్చినా, లేకపోతే దీన్ని ఏదైనా ఉపాధిలాగా వాడుకున్నా, ముఖ్యంగా పిల్లలకైతే విద్యార్థులకైతే తమకు ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా డ్యాన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక కళ మీద వాళ్ళకి ఎప్పుడైతే ఒక కమాండ్ వస్తుందో సో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. సో ఇది మంచికి మార్గంగా దీన్ని ఎంచుకొని ఈ 25 రోజుల ఫ్రీ క్యాంపును జగిత్యాలలో ఉన్న యువత విద్యార్థులు అందరూ ఉపయోగించుకొని జగిత్యాల పేరు నిలబెట్టే విధంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత కష్టాన్ని వచ్చి ఆర్థికంగా కూడా భరించుకుంటూ చేస్తున్నటువంటి సందీప్ను వాళ్ళ టీంను ఈరోజు అభినందిస్తున్నాం. సో దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో దీని స్ఫూర్తిగా ఇంకా చాలా వరకు ఫ్రీ క్యాంపులు కానీ అన్ని ఫీల్డ్లలో ఫ్రీ క్యాంపులు రావాలి జగిత్యాల జిల్లాలో అని మనస్ఫూర్తిగా. డ్యాన్స్ అకాడమీ సందీప్ గారు ఫ్రీ క్యాంప్ పెట్టి పిల్లలకు మంచి డ్యాన్స్ నేర్పించడం ఆనందనీయం. ఈరోజు డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకు మంచి హెల్తీతో పాటు ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగుండాలని, పిల్లలు ఇంకా ముందు పిల్లలు పెద్దలు ఎవరైనా ప్రతి ఒక్కరు మంచి డ్యాన్స్తో నేర్చుకొని అన్ని విధాలుగా మంచి జగిత్యాల జిల్లా నుండి అనుగుణంగా జరగాలని కోరుకుంటున్నాను.